Hello everyone, welcome to Mana College YouTube channel. Today's topic is FET as voltage control resistor. FET అనేది voltage control resistor లా ఎలా యూజ్ చేయొచ్చు. The topic name is FET as voltage control resistor. సో FETకు నాకు ఆల్రెడీ నేను చెప్పాను డ్రైన్ క్యారెక్టరిస్టిక్ ప్రీవియస్ మన యూట్యూబ్ క్లాసెస్లో ఉంటాయి, ఛానల్లో క్లాసెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. మనకి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనే క్లాసెస్ ఉంటాయి. వాటిలో ఒకసారి వెరిఫై చేయండి. సో డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే ఇలా ఉంటుంది. హోమిక్ రీజియన్ అని ఉంటుంది, పించ్ ఆఫ్ రీజియన్ ఆర్ సాచురేషన్ రీజియన్ ఉంటుంది, బ్రేక్ డౌన్ రీజియన్ ఉంటుంది. ఫెట్ అనేది వోల్టేజ్ కంట్రోల్ డివైస్లా ఎలా యూజ్ చేస్తాం, ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు సర్టెన్ వోల్టేజ్ వరకు హోమిక్ రీజియన్లో ఏం చేస్తామంటే ఐడి కరెంట్ ఇంక్రీజ్ చేస్తే విడిఎస్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే ఐడి కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వెన్ విజిఎస్ ఈస్ కాన్స్టెంట్, గేట్ సోర్స్ వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ కరెంట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఐడి కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ సర్టెన్ రీజియన్ ఓమిక్ రీజియన్ అంటాం. దీన్ని పించ్ ఆఫ్ రీజియన్ ఆర్ సాచురేషన్ రీజియన్, దీన్ని బ్రేక్ డౌన్ రీజియన్ అంటాం. సో మనం తీసుకున్నప్పుడు ఇక్కడ విజిఎస్ ఇస్ కాన్స్టెంట్. ఇది అనేది ఐడి కరెంట్ అనేది దేనిపైన డిపెండ్ అయిపోతుంది, వోల్టేజ్ పైన డిపెండ్ అయిపోతుంది కదా. వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తేనే ఐడి కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. అందుకే ఫెట్ని మనం ఏమంటాం, వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఈ విజిఎస్ నెగిటివ్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసాం అనుకో కాన్స్టెంట్ అయిపోతుంది. ఎక్కడ పోయి మన కండిషన్ ఏంటి, వోల్టేజ్ పైన డిపెండ్ అయ్యి ఐడి కరెంట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వై ఫెట్ ఈస్ కాల్డ్ యాజ్ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఈ సర్క్యూట్లో చూడండి, మీరు కావాలంటే సర్క్యూట్ ఇది ఐడి కరెంట్, విజిఎస్ వోల్టేజ్, ఇది విడిఎస్ వోల్టేజ్. ఓకేనా, ఈ విడిఎస్ నుంచి ఏం కావాలి, ఐడి కరెంట్ అనేది జనరేట్ అవ్వాలి. ఇప్పుడు ఈ విజిఎస్ నెగిటివ్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే డిప్లీషన్ లేయర్ మూవ్ అవుతూ ఉంటుంది. ప్రీవియస్ డయాగ్రామ్లో ఐడి కరెంట్ ఫ్లో అవ్వాలంటే కండిషన్ ఏంది, డిప్లీషన్ లేయర్ ఇలా ఫామ్ అయిపోయింది, ఇలా ఫామ్ అయిపోయింది. ఈ విడిఎస్ ఇంక్రీజ్ చేశాను, ఐడి కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కదా. ఇది ఇంక్రీజ్ చేసిన కొద్దీ ఐడి కరెంట్ ఫ్లో అవుతుంది. ఎట్ విజిఎస్ ఇస్ కాన్స్టెంట్. ఇది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మళ్ళీ ఏమవుతుంది, ఈ రెండు లేయర్స్ ఏమైపోతే ఒకదానికో టచ్ అయిపోతాయి, కరెంట్ అనేది మూవ్ అవ్వదు. సరే, ఈ కరెంట్ మూవ్ అవ్వాలంటే కండిషన్ ఏంది, ఈ విడిఎస్ పైన ఐడి కరెంట్ అనేది డిపెండ్ అయిపోతుంది. సో వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి మనం ఏమంటాం, ఫెట్ ఈస్ కాల్డ్ యాజ్ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. దానికి ఈక్వలెంట్ మ్యాటరే ఇక్కడ రాశాను. So this one is the FET is voltage variable resistor and voltage control resistor also.